సత్యభామ గారు అడుగుపెట్టి ఈరోజు ఆ తల్లి హిందువుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పేటరేకపోతున్నటువంటి గ్రామాల్లో కూడా చైతన్యం కలిగించి కుటుంబ వ్యవస్థలని అలాగే హిందువులని చైతన్యం చేసి సమాజ శ్రేయస్సు కొరకు తమ వంతుగా కృషి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి మన సత్యభామ గారిని ఈరోజు మనం 16వ తారీఖున మనం ఇదే గ్రౌండ్లో మనం చూడబోతున్నాము. ద్వితీయ సభ, మొదటి సభ అప్పుడు చూసాము. అప్పుడు అనుకున్నాం ఇక్కడ గోకులం నిర్మాణం చేయాలని. వచ్చే సంవత్సరానికి మనం ఈ విధమైనటువంటి కార్యక్రమం మనం చేయడం జరిగింది. ఇంతవరకు ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు లోపల ఈ లెవెల్ చేసుకొని ఇంతవరకు రావడం జరిగింది. ఈ సభను హిందూ బంధువులు అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కోట్లూరు, భాకరాపురం, కొమ్ములూరు, తిప్పాయిపల్లె, ములపాకు, రావులపల్లె, కుమరానపల్లె, కాజీపేట, సుంకేసల, తిప్పాయిపల్లె ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకి సోమవారం రోజు ఉదయం నుంచి ఆటో ప్రచారం నిర్వహించేసి పెద్ద ఎత్తున కరపత్రాలు ఇస్తూ ఇక్కడ స్థానికులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఇంటింటికి వెళ్ళి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క భారీ సభ, ఎందుకంటే ఇలాంటి సభలు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా జరగాలి. ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఈ గ్రామాల్లోనే మాకు ఎవరు రారు, ఎవరు చెప్పరు, సమాజం ఇంకా వెనకబడిగా ఉంటుంది అనడానికి. ఎందుకంటే ఇలాంటి వారు టాలెంట్ ఉండి మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి స్త్రీమూర్తులు కనుక ముందుకు వచ్చేసి అతలాకుతలం